ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యం నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైనవాడు ఆయన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినాడు. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభు శిలువ రక్తంతో విమోచింపబడిన మనము గొప్ప ఆదరణ, గొప్ప నిరీక్షణ, గొప్ప సమాధానం మనకి ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు తండ్రి కుడిపార్శ్వం నుండి నిరంతరము మన కొరకు ప్రధాన యాజకుడుగా మన పక్షమున ఆయన నిరంతరం ప్రార్థన చేస్తున్నాడు. లేకపోతే మనం ఉండేది కష్టం. ఆయనే మన తప్పిదాలను బట్టి, మన పాపాలను బట్టి, మన తిరుగుబాట్లను బట్టి, మన వ్యతిరేకమైన ప్రవర్తనను బట్టి ఆయన యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే తండ్రితో నిరంతరం విజ్ఞాపన చేస్తున్నాడు. వీరిని ఈ ఒక్క దినం ఉండని అని ప్రతి దినం కొరకు. ఇంకో మాట చెప్పాలంటే ప్రతి గంట గురించి, ఇంకో మాట చెప్పాలంటే ప్రతి సెకనే కాదు, మిల్లీ సెకండ్ వరకు కూడా ఆయన మన పక్షమున తండ్రితో ప్రాధేయపడుతూ విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. ఈ ప్రార్థన లేకపోతే ఆయన ప్రార్థన చేస్తున్నాడు. యేసు ప్రభు మన కొరకు తండ్రితో విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ విజ్ఞాపన ఎందుకు నెరవేర్చబడుతుంది కాబట్టే మనం ఇంకా ఉన్నాం. ఎందుకు నెరవేర్చబడుతుంది అంటే ఆయన ఎట్లుంటే ఆయనంటే పవిత్రుడు. మన జీవితంలో మనకు పవిత్రత లేదు కాబట్టి మన ప్రార్థన ఇంకా అనేకం ఆగిపోయినాయి. నిర్దోషి, దోషం లేనివాడుగా ఆయన ఉన్నాడు. మనం దోషులం కాబట్టి మనం ఎన్ని ప్రార్థనలు చేసినా మనకు అవకాశం లేదు. ఇంకా నిష్కల్మషుడు, మనం ఇంకా కల్మషంలో కొనసాగుతున్నాం. ప్రభు రక్తంతో విమోచింపబడి బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చి సంఘంలో సేవ పరిచర్య అని బోలెడు చేసుకుంటూ కూడా ఇంకా కల్మషం కలిగి ఉన్నాం, దుష్టత్వం కలిగి ఉన్నాం. ఇంకా ఇట్లాంటి దేవుడిని పాపులలో చేరక మనము ఈనాటికి పాపులతో కలిసి, అంటే పాపులతో ఉండడం తప్పేం కాదేమో, కానీ వారి యాక్టివిటీస్, వారి పనులు మనం చేసే వారమై ఉండొద్దు. దావీదు మహారాజు కీర్తనకారుడు 1వ అధ్యాయం 1-3 వచనాలు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలక, అపాసకుల చోట కూర్చుండి చోట కూర్చుండక అని చెప్పినాడు. మన జీవితంలో అనేక సార్లు పాపుల ఆలోచనలు, దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తూ దేవునికి ఆయాసకరంగా దూరంగా బతుకుతున్నాం. అందుకే మనం ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ఎన్నో అవలక్షణాలు కలిగి ఉన్నాం కారణాన మన ప్రార్థన నెరవేర్చబడతలే. కానీ మనం బతికుండడానికి యేసు ప్రభు నిరంతరం మనం ఆయన సన్నిధిలో నిర్దోషులుగా మారాలని, తనతో కూడా మనం ఉండాలని ఆయన ఉద్దేశం కలిగి ఆయన ఎట్లా అంటే ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు నాయన ఇటు ప్రధాన యాజకుడు. ఆయన ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అని సెలవిచ్చిన దేవుడు. ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆ ఔన్నత్యం గల ప్రభువు మనకు యాజకుడుగా, మన పక్షమున ఉత్తరవాదిగా ఆయన నిరంతరం వాదిస్తున్నాడు. నిరంతరం మన పక్షమున ఆయన క్షమాపణ కోరుతున్నాడు తండ్రి దగ్గర. ఈ గొప్ప అనుభవం మనం ఎరిగినామా? ఆ గొప్ప దేవుని యొక్క ప్రభావంను మనం ఎరిగినామా? తండ్రి దగ్గర ఎట్లుంటే ప్రార్థన వినబడుతుందో యేసు ప్రభుకు తెలుసు కాబట్టి యేసు ప్రభు అట్నే ఉండి ప్రార్థన చేస్తున్నాడు. లేకుంటే మనం బతకం. ఆయన శాశ్వతమైన ప్రేమ మన ఎడల నిరంతరం చూపిస్తున్నాడు. మన మీదకి వచ్చే మరణాన్ని ఆయన నిరంతరం తప్పిస్తున్నాడు. మనం ఆ విషయాలు గుర్తురాక యేసు ప్రభుని తక్కువగా చూస్తాం, దేవుని తండ్రి ప్రేమను తక్కువగా చూస్తాం, నిర్లక్ష్య పెడతాం. ఉదయకాలం దేవుని యొక్క గొప్ప అనుభవాలు మనం ఎరుగుదాం. మనం కూడా పవిత్రంగా, నిర్దోషంగా, నిష్కల్మషంగా ఉండి యేసు ప్రభుతో కలిసి ఆమెన్ అనేటట్టుగా మన జీవితాలు ఆయనకు సమర్పించి ఆయన మహిమ కొరకు ఆయన చిత్తంలో నడుస్తాం. ఈ అల్పకాల యాత్ర అంతా దుష్టత్వమే. దీంట్లో నుంచి విడిపించబడి ఆ మహిమ కొరకు మనం జీవిద్దాం. మన జీవితాలు సరి చేసుకుందాం. దేవుడి మాట దీవించుగాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసు ప్రభు నామమును బట్టి వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తుతిస్తున్నాం. మా పక్షమును తండ్రితో చేస్తున్న విజ్ఞాపనను బట్టి ఏమి ఇవ్వలేక నీ పాదాల ముద్దు పెట్టుకొని మమ్మల్ని మేము సమర్పించుకొని నీ అందు నడవగలుగుట కృపనీయమని బతిమాలుతూ యేసు ప్రభు నామంలో ఈ కొద్ది వినపములు బతిమాల పెడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మీరందరూ పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.